హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే విఎన్ఆర్ విజేఐటీ కాలేజ్ బి కేటగిరీ ఫేజ్ 1 మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసుకోండి, ఒకసారి సైట్ ఓపెన్ చేసుకుని చూసుకోండి, మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఇంటూ ఫస్ట్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్ అండర్ కేటగిరీ బి బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ ర్యాంక్ మెరిట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 2025. ఇది జేఈ మెయిన్స్ ర్యాంక్ బట్టి ఇచ్చింది మెరిట్ లిస్ట్, ఎన్ఆర్ఐది కాదు. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఎన్ఆర్ఐదా మెరిట్ లిస్ట్ అని. ఇది జేఈ మెయిన్స్ ర్యాంక్ సంబంధించింది మాత్రమే. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద అడ్మిషన్ సెక్షన్ విఎన్ఆర్ విజేఐటీ క్యాంపస్ ప్రగతి నగర్ హైదరాబాద్ ఆన్ ఆర్ బిఫోర్ 12th August, లేటెస్ట్ బై 4 PM. సేమ్ వాసవి కాలేజ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఇది కూడా అప్పుడే క్లోజ్ అవుతుంది కనుక రెండాటిలో వచ్చిన వల్ల బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుని మాత్రమే చూసుకోండి, అప్లై చేసుకోండి, అడ్మిషన్కి వెళ్ళండి. స్టూడెంట్స్ అలాంగ్ విత్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ ఫర్ అడ్మిషన్ అట్ విఎన్ఆర్ విజేఐటీ క్యాంపస్. స్టూడెంట్తో పాటు అడ్మిషన్ టైంకి పేరెంట్ కూడా వెళ్ళాలి. అడ్మిషన్స్ విల్ బి మేడ్ సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ జేఈ మెయిన్ CRL ర్యాంక్. They are also required to pay the tuition fee in the form of demand draft DD in favor of VNR Vignan Jyoti Institute of Engineering and Technology payable at Hyderabad or through UPI or credit card or debit card at college for rupees 1,35,000 towards tuition fee plus 8,500 rupees for CSE, IT, ECE, EEE, EIE, ME, CE, AE branches or 5,500 rupees for CSBS, ASC, AML, CSC Data Science, CSC CS, CSC IoT, AIDS branches towards accreditation, university fee and other miscellaneous fee. Candidates who are not reporting for phase 1 will not be considered for phase 2. ఇక్కడ వాళ్ళు చెప్తున్న ఫీజు పే చేయాలి. అది కనుక మీరు డీడీ అన్న తీసుకోవచ్చు, లేదంటే యూపీఐ పేమెంట్ అని చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్తో కానీ పేమెంట్ చేయొచ్చు. కాలేజ్ ఫీ మాత్రం 1,35,000. కొన్ని బ్రాంచెస్కి 8,500 ఉన్నాయి, చూసుకోండి. అట్లాగే కొన్ని బ్రాంచెస్కి 5,500 స్పెషల్ ఫీ ఉంది, అది కూడా చూసుకోండి. ఎవరైతే మీరు ఫేజ్ 1కి రిపోర్ట్ అవ్వరో, ఫేజ్ 1లో సీట్ వచ్చినా మీరు అటెండ్ కారో వాళ్ళకి ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ లేదు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, చూసుకోండి ఒకసారి. అంటే ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చినా యాక్సెప్ట్ చేయకపోతే ఫేజ్ 2కి మీకు ఎలిజిబిలిటీ లేదు. మెయిన్గా ఈ కాలేజీలో వాళ్ళు స్పెసిఫై చేసి చెప్పారు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ బిఫోర్ మేకింగ్ ద ట్యూషన్ ఫీ పేమెంట్. మీరు అన్ని అమౌంట్ సరిగ్గా చూసుకుని పేమెంట్ చేసుకోమని చెప్తున్నారు, అంతా రెడీగా చేసుకోమని. ద ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అడ్మిషన్ టైంకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ చెప్తున్నారు. 2 sets of photocopies of the certificates or documents mentioned below have to be submitted. మీరు 2 sets of photocopies కావాలి. ఒకవేళ విఎన్ఆర్ విజేఐటీకి అయితే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే జేఈ మెయిన్స్ హాల్ టికెట్ ఒకటి, జేఈ మెయిన్స్ ర్యాంక్ కార్డ్ ఒకటి, టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ ఒకటి, టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒకటి, నెక్స్ట్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ స్కూల్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్ కావాలి. అదర్వైజ్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ కాలేజ్ 11th 12thకి కలిపి అది కావాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. ఫోటోకాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ, ఎవరైనా మీరు రిజర్వ్ కేటగిరీ ఉంటే ఆ ఫోటోకాపీ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ది. ఫోటోకాపీ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. ఫోటోకాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, ఇవన్నీ ఫోటోకాపీస్ రెడీ చేసి పెట్టుకోండి. కానీ ఇందులో దీనికి 2 sets కావాలి కదా, మీరు ఒక 4 sets వరకు జిరాక్స్లు తీసుకుని పెట్టుకోండి సేఫ్ సైడ్కి. ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్స్ తీసేసుకుంటారు, జిరాక్స్లు తీసుకుంటే మీ దగ్గర ఏమీ లేకుండా అయిపోతుంది. కనుక 4 sets జిరాక్స్ కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. ప్లస్ పీడిఎఫ్ ఫామ్లో మీరు పెన్ డ్రైవ్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ లేకపోతే మీ కంప్యూటర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ 4 years వరకు వీళ్ళు మీకు ఇవ్వరు. అందుకని మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్కి సబ్మిట్ చేయాలన్నా, ఎడ్యుకేషన్ లోన్కైనా సరే ప్లేస్మెంట్ టైమ్స్లో మళ్ళీ ఒక సెట్ కాపీ ఇవ్వమని అడుగుతారు. అట్లాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది కాబట్టి 4 to 5 sets జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. వాసవి అండ్ విఎన్ఆర్ ఒకసారి క్లోజ్ అవుతున్నా కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని. ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూసుకోండి, అక్కడ లిస్ట్లో మీరు బ్రాంచ్ వైజ్ ఇస్తారు, మీ అప్లికేషన్ నెంబర్ చూసుకోండి, తెలుస్తుంది.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.